ప్రపంచం ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రజలు ఆధునిక పద్ధతుల వైపు వెళ్తూ ఉంటారు. సాధారణంగా మన దేశంలో కాలకృత్యాలకు నీటిని వాడుతారు. అభివృద్ధి చెందిన ఫారిన్ కంట్రీస్లో మాత్రం టాయిలెట్ పేపర్ని వాడుతూ ఉంటారు. అయితే నీటి వాడకం వల్ల నీటి వృధా పెరుగుతూ ఉంటే టాయిలెట్ పేపర్ల వాడకం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోంది. అందుకే ఈ రెండింటికి భిన్నంగా కాలకృత్యాలకు ఆకులను వాడే విధానంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చెట్ల నరికివేత వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావటంతో పాటు భూ వాతావరణం వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టాయిలెట్ పేపర్ తయారీ కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. అందుకే టాయిలెట్ పేపర్ వాడకానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తూర్పు కెన్యాలోని మెరులో ఓ ఫ్యామిలీ 1985 నుంచి ప్లెక్రాంథస్ బార్బటస్ అనే మొక్కను పెంచుతోంది. దీని ఆకుల్ని టాయిలెట్ పేపర్గా వాడుతున్నారు. ప్లెక్రాంథస్ బార్బటస్ అనే మొక్క 2 మీటర్ల పొడవు పెరుగుతుంది. దీని ఆకులు దాదాపు సాధారణ టాయిలెట్ పేపర్ పరిణామంలోనే ఉంటాయి. ఇవి పుదీనా, నిమ్మ వాసనను వెదజల్లుతూ ఉంటాయి. ఈ మొక్క ఉష్ణమండల వాతావరణంతో పాటు పాక్షిక సూర్యకాంతిలోనూ పెరుగుతూ ఉంటాయి. ఆఫ్రికా అంతటా ఈ మొక్కలు విస్తరించాయి. దీన్ని సుదీర్ఘ కాలంగా ఆఫ్రికన్స్ టిష్యూలాగా వినియోగిస్తున్నారు. ప్లెక్రాంథస్ బార్బటస్ మొక్క ఆకులు ఆఫ్రికన్ టాయిలెట్ పేపర్గా మారిపోయాయి. టాయిలెట్ పేపర్కి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయంగా దీన్ని అక్కడి జనం వాడుతూ ఉన్నారు. ఈ ఆకులు టాయిలెట్ పేపర్ కొనే ఖర్చును తప్పిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇతర వస్తువుల మాదిరే టాయిలెట్ పేపర్ ధర కూడా ఎక్కువ. అందుకే ఇక్కడి ప్రజలు ఈ ఆకుల్నే టాయిలెట్ కోసం వాడుతున్నారు. ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచుతున్నారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని వాడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ప్లెక్రాంథస్ బార్బటస్ ఆకులు పరిశ్రమలు తయారు చేసే టాయిలెట్ పేపర్ సైజులోనే ఉంటాయి. అధునాతన ఫ్లష్ టాయిలెట్లకి లేదా మరుగుదొడ్లలో కంపోస్ట్ చేయడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల ఉపయోగం గురించి నెమ్మదిగా ఇతర దేశాలకు కూడా పాకుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో కూడా కొందరు ఈ ప్లెక్రాంథస్ బార్బటస్ ఆకుల్ని గత కొన్నేళ్లుగా వాడుతున్నారు. కొందరు ఏకంగా నర్సరీల్లో ఆ మొక్కల్ని పెంచుతున్నారు. పర్యావరణవేత్తలు ప్లెక్రాంథస్ బార్బటస్ ఆకుల గురించి ప్రజలకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నారు. టాయిలెట్ పేపర్ కోసం ఈ మొక్కల్ని పెంచాలని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ మొక్క ఆకుల్ని వాడిన ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తుండటం విశేషం.